హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండి. చూడండి విజయవాడలో ఈ రావి చెట్టుని అయితే నరికేశారు. ఎందుకు అనేది కొంచెం చాలా అంటే చాలా రీజన్స్ అయితే ఉన్నాయండి. నేనైతే చెప్తాను. కొంచెం వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఈ లైన్ మొత్తం మన జమ్మిచెట్టు స్కూల్ బిఎస్ఆర్ క్యాంసెట్ స్కూల్ వరకు పిల్లలు వెళ్తారండి. ఆ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఆ చివరి వరకు రోడ్డు వరకు ఉంటుంది ఈ రావి చెట్టు అనేది, నరికేసిన చెట్టు అయితే. ఇదిగోండి ఈ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్, ఈ బిల్డింగ్ అయితే ఈ చెట్టు ఉన్నంతకాలం అసలు కనిపించేది అయితే కాదు. ఈ బిల్డింగ్ మొత్తం ఆకులు కొమ్మలు పెద్ద పెద్ద కొమ్మలు అయితే ఉండేవి. చూడండి ఆ చివర బిల్డింగ్ కనబడుతుంది మధ్యలో. ఆ బిల్డింగ్ కూడా అయితే అస్సలు కనిపించేది అయితే అస్సలు కాదనమాట. ఈ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ అన్నీ ఏమీ కనిపించేవి కూడా కాదు. ఈ వేప చెట్లు అన్నీ, ఈ కరెంట్ పోల్స్, ఇదిగోండి ఆ బిల్డింగ్ లోటస్ టవర్స్ అంటారు, అది కూడా అయితే అస్సలు కనిపించేది కాదండి. ఈ చుట్టుపక్కల ఇల్లులు కూడా కనిపించేవి కాదు అస్సలు, అంత పెద్దగా అయితే ఉండేది. ఇదిగోండి చూడండి పిల్లర్స్ అయితే వేశారనమాట. మరి ఇక్కడైతే ప్రస్తుతానికి ఏదో కడుతున్నట్టుగా అయితే ఉంది. నేను లాస్ట్ టైము షార్ట్ వీడియో ద్వారా అయితే పోస్ట్ చేశాను. చూడండి ఈ లైన్ మొత్తం అయితే మొత్తం ఈ చెట్టు అంతా ఆక్రమించుకునేది. చాలా అంటే చాలా బాగుండేదండి ఈ చెట్టు. ఎండాకాలంలో అయితే పిల్లలకి చాలా అంటే చాలా నీడనైతే ఇచ్చేది. చూడండి అన్యాయంగా అయితే ఈ చెట్టుని అయితే నరికేశారండి. మనం ఇలాంటి చెట్లు కాపాడుకోవాలని నేను అనుకుంటున్నాను. చూడండి వీడియో మొత్తం అయితే ఈ పిల్లర్స్ అయితే వేశారు కదా, ఏదో అయితే ప్రస్తుతానికి అయితే కడుతున్నారండి. కరెంటు బావి అని అంటారు. ఈ విజయవాడలో సిద్ధార్థ కాలేజీ జమ్మిచెట్టు రోడ్డు అంటారు లోపల. ఆ లోపల ఈ చెట్టు అయితే ఉంటుందండి. మన విజయవాడలో అయితే ఫస్ట్ విజయవాడకి పేరు రాకముందు నుంచి అయితే ఈ చెట్టు అయితే ఉంది. కొన్ని వందల సంవత్సరాల వరకు అయితే నుంచి ఈ చెట్టు అయితే ఉంది. చూడండి ప్రస్తుతానికి దీనిలో అయితే ఏదో పార్క్ కానీ ఏదో కడదాము అని గవర్నమెంట్ అయితే ఫిక్స్ అయితే చేశారనమాట. ప్రస్తుతానికైతే మనకి ఇంకా తెలియదు. చూడండి ఈ వీడియో మొత్తం నేనైతే కవర్ అయితే చేశాను ఫుల్గా. ఎంతవరకు కొంతమందికి ఈ చెట్టుని రావి చెట్టుగా పూజించేవారు. అంటే శివుడు పటాలు కానీ బొమ్మలు కానీ, దాని తర్వాత చిన్న చిన్న పటాలు ఉంటాయి కదా దేవుడి బొమ్మలు, అవన్నీ ఇక్కడైతే వేసేవారండి, పెట్టేవారు. ఈ రావి చెట్టుని దైవంగా పూజించేవారు హిందువులు అయితే. ఫస్ట్ విజయవాడ అనే పేరు రాకముందు నుంచి అయితే. చూడండి మనకి చాలా అంటే చాలా, నేనైతే చాలా అంటే చాలా బాధపడ్డాను. మనం కొంచెం దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం అనమాట. చూడండి రావి చెట్టుకి ఇప్పటికి కూడా అక్కడ పటాలు దేవుడివి బొమ్మలు అయితే పెట్టుంటాయి. అదిగోండి పసుపు కుంకుమ అవన్నీ అక్కడైతే వేస్తారనమాట. ఒక దైవంలాగా చూసేవారు అనమాట. ఈ చెట్టుని దారాల్లాగా కడతారు కదండి మన హిందూస్, అది. నేనైతే ఈ వీడియో ద్వారా అందరికీ తెలియజేయాలని నేనైతే వీడియో అయితే తీశాను పూర్తిగా. చూడండి ఈ చెట్టులో ఉన్న వేర్లన్నీ మొత్తం భూమిలో ఒక 2 కిలోమీటర్లు 1 కిలోమీటర్ వరకు అయితే కంపల్సరీగా వెళ్తాయి. ఈ చెట్టులో ఉన్న రోడ్డుకి ఆక్రమించేసిద్దండి ఈ రావి చెట్టు. అంత పెద్దగా ఉండేది. ఆ చెట్లు వేప చెట్లు బిల్డింగ్స్ పక్కన ఉన్నాయన్నీ ఏమీ కనిపించేవి కాదు. వీడియో అయితే కనుక నచ్చితే కనుక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో అయితే చూసినందుకు పూర్తిగా. ఈ రావి చెట్టు ఏర్లన్నీ ఈ రోడ్డుకి ఆక్రమించేసి చాలా అంటే చాలా బాగుండేదండి ఈ చెట్టు అయితే. చాలా అంటే చాలా పచ్చగా గ్రీన్గా బాగుండేది. చూడండి ఎండాకాలంలో అయితే మన స్కూల్ పిల్లలకు వెళ్ళే వాళ్ళ